నాకు రాజా మరి నేను నీకు రోజా నీవు నాకు రాజా మరి నేను నీకు రోజా రాజా మరి నీకు రాజా మధుపమకు పోతే లాలియా
తాగి నిద్రపోతున్నారా పహారాలు త్రాగుబోతు వెధవలు. వెళ్ళిపో, ఇక్కడ ఏ మనిషి ప్రవేశించడానికి వీల్లేదు. అయితే మీరు మనుషులు కారన్నమాట. చప్! అధిక ప్రసంగి. పోతావా అలాగే రాయి చేయమన్నా. ఆగండి, నేను రాయి అయిపోతే మీకు పూలహారాలు విరుస్తారండి. పూలహారాలు? అవునండి, నేను తమ్మళ్ళ పెద్ద మనవన్ని, తమ్మళ్ళ వీరయ్య అని అంటారండి. తంబళ్ళ పెద్ద మనవడవా? అవునండి. అదేది? ఈ రోజు ఒళ్ళు కొంచెం చూస్తే కాబట్టి నేను పంపిందండి. దాని ముఖం అవునండి. నక్కజిత్తుల మొండ. అంతేనండి. మరీ భయం తీరిపోదు. అవునండి. నీ పేరేమిటన్నావు వీరయ్య? మీరు అన్నదే అన్నానండి. ఏమన్నాను? వీరయ్య అన్నారు కదండి. అన్నానా? అవునండి. సరే, ఏవి పూలహారాలు? సార్, నా చేతులతో కట్టిన హారాన్ని మీ కంటాన అలంకరించుకొని ఆపద మస్తకం జరి దుస్తులు వేసుకుని అలా ఇలా టీవీ రావుగా నడక సాగించారంటే ఆ తరుణంలో మిమ్మల్ని ఏ ఆడది చూసినా సరే కుక్కల వెంటబడి రావాల్సిందేనండి. పాదసాగర్, అదిగో ఆడువారు చూడండి ఎలా వస్తున్నారు చూడండి. ఆగండి పయ్యారి చాలా బాగున్నాయి. ఇవేం చూసారు? ఇవన్నీ 2 నిమిషాల్లో కూర్చొని తయారు చేసి ఉన్నాను. ఏది? నీ మృదుహస్తంతో ఈ హారం తయారు చేసిన చేతితో మృదుపాని. కానీ నాదొక కోరిక ఉన్నదండి. నీకు కోరిక? అవునండి. ఏమది? మీ కోట లోపలికి వెళ్ళి శిల్పాలను చూడాలని ఆశగా ఉందండి. వద్దు నాయన. ఏమండి? అక్కడ భూత ప్రేత పిశాచాలు అమాంతంగా నిన్ను మింగివేస్తాయి. లేదండి, నాకు భయం లేదండి. మీ పిశాచాలతో పోట్లాడమన్నా తయారీ. లేదు నాయన, అవి మామూలు పిశాచాలు అమాంతం మింగేస్తాయి. వెన్నపూస లాంటి కుర్రవాడి నీ తల్లికి నీ ఒక్కడవేమో. మీ వాడు నేను తెలిసి కూడా పెరిగి వేస్తాయా? అయితే వాటికి మీరంటే లెక్కలేదన్నమాట. త్రిలోకాతీత మాయా జ్వాల విద్యా పరుగుదైనా మాయల ఫకీరు పాదుసాగారు పూలహారాలు కట్టి తమ్మల వేరయ్యనేమిటి, ఇక్కడున్న పిశాచాలు నన్ను మృంగి వేయడమేమిటి? ఓనిండు మీకు ఇష్టం లేకపోతే ఈ రోజే మా అవ్వతో చెప్పి మా ఊర్లోనికి వెళ్ళిపోతున్నాను. వేరయ్య వెళ్ళరా? సరే వెళ్దు, కానీ అక్కడ ఏదైనా ఆడవారు కనిపిస్తే. ఆడవారా? అయ్యయ్యో, నా పనేమిటో నేనేమిటో అంతేనండి. వారితో నీ వెట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడు, తెలిసిందా? ఇటురా. అక్కడ భూత ప్రేత పిశాచాలు ఉంటాయి. నువ్వు పిల్లవాడి తెలుసుకుంటావు. నా మీద మీకు ఎంత దయండి పాదుసా గారు. వస్తాను సార్.
నాగు వస్తున్నా, నీకోసమే వస్తున్నా. ఈ మూలహారాలను చూపి నాకు లోబడుతుందో లేదా చీకటి గదిలోనే కృంగి కృషించి నశించి పోతుందో ఈరోజే తెలుసుకుంటాను. ఈరోజు నా జనని అమ్మా, అమ్మా. ఎవరది? నేను తల్లి, నీ బాలవర్తిని తల్లి. నా బాలవర్తియా? అవునమ్మా. నా బాలవర్తి చెట్టుకెట్టు రాగలిగాను? ఎట్లో వచ్చి తిని తల్లి, అదంతయు ఆ పాడుగట్టి పరమేశ్వరుని కృప తల్లి. నాకు పుత్ర భ్రాంతి కొలిపి అట్లైన నా శీలము గంగపాలు చేయ ప్రయత్నించుంటివా? అమ్మా, ఎన్ని మార్లు నా ప్రాణేశ్వరుని వేడసము ధరించి వచ్చి నా శీలము గంగపాలు చేయ ప్రయత్నించలేదు. మరచితిని అనుకుంటివా? మరలాదే ప్రయత్నమా బొమ్మలకు. అమ్మా, నేను మాయల పకీర్ను కాను తల్లి. నిన్ను బంధ విముక్తులు చేయవలయునని ఎన్నో కడగన్ను దాటి నాటికి నాగల పొడిగట్టుకు చేరుకొట్టిన తల్లి. నన్ను నమ్ము తల్లి. కాదు, నీవు నా బాలవర్తివి కాదు. నా బాలవర్తి కొడుకా అని పిలిచి దిక్కులేక ఏ కొండ కోనల్లో ఏ అడవి దాపులలో 1 వత్సరము 2 వత్సరములు కాదు 16 వత్సరములు కలలా గడిచిపోయినవి. నీవు నా బాలవర్తివి కాదు కాదు. నిజము గ్రహించి తల్లి. ఈ బాలవర్తి తల్లి లేని దౌర్భాగ్యుడిగా పరువులో బ్రతికినాడు. నన్ను నమ్ము తల్లి, నేను మైల పక్కీని కాదు. నీవు నా బాలవర్తివి కాదు. నీవు కోటి వేషములు వేసి వచ్చిన నాగమ్మ మోసపోజాలదు. నాగమ్మ మోసపోయినది ఒక్కనాడే. ఆనాడు నేను బసవేశ్వరుని వేషం రక్షించినది. మరలాదే ప్రతిమ పోయదువా బుద్ధి చేయమందువా? నీ గర్భసీమలో నరినవమాసముల్
మనిషి మోచిన మోత మరచినావు. నీ చెంక చేర్చి వెన్నెలలోన చెక్కిలి గరసి ఆడిన ముద్దు మరచినావు. నా భాగ్య బలమౌచు కాదు కాదు, నీ భాగ్య బలమౌచు నన్ను వక్షము చేర్చి కరుణ పాడిన జోల మరచినావు. ఉయ్యాలలోన నన్నోపుచు, ఉయ్యాలలోన నన్నోపుచు కొడుకా రమ్మాన్న పిలుపును మరచినావు. కోటి పువ్వుల పూజతో పూర్ణ మీద కడుపు పంటగా నోసి నన్ను కన్నయ్యట్టి ఎనని ఏ నన్ను కాదని సాగనోప ఇక ఏ తల్లితో మొరవిడుదునమ్మా. అమ్మా ఛీ, తృణ సమాననిచుడా, ఎంతకు సాహసించితివిరా? కాచుకొనుము. నేనే పతిపాద సేవ నిమగ్న పరమ పతివ్రత నేని పానుగంటి హరుని కరుణ కలుగదేని ధూర్తుడి తడు భూది అయి తూలుగా నేనే నాగమ్మ పుడుతుందనేని పోను గట్టి చంపుడు నన్ను దయగచ్చనేని తల్లి శాపము కొడుకును తాకబోక పూల వరసమై నాపై రాలుగాక. ఏమిది శాపజలమేమి పూల వర్షముగా మారుటేమి? విశ్వసింపను, ఇదే నీ మాయాజాలమే. ఇది అంతయు నీ ఇంద్రజాలమే. ఆహా ఆహా విధాత, ఇప్పుడు నేనేమి చేయలేదు, ఇప్పుడు నేనేమి జ్ఞప్తి వచ్చింది. నేను ఉయ్యాలలో ఉండినప్పుడు నా జనని నా వేలికి అంగుళికము తొడిగినదని తలని రప్పించుకుంది. ఈ అంగుళికము చుప్పే నేను ప్రయత్నించాను. ఈ అంగుళికము చుప్పే కుమారా, బాలవర్తి, నాయనా! పానుగంటి పశుపతి, ఎన్ని నాళ్లకు నా కుమార్ని కన్నారా చూసుకుని భాగ్యము కలిగించావు తండ్రి. చాలు నాయనా, ఈ జన్మకి ఈ భాగ్యము చాలు. ఇక నా కన్న కొడుకు కన్నుల ముందు నా కన్న కుమారుడి చేతులలో హాయిగా ప్రాణములు విడిచేది నాయనా. బాలవర్తి వచ్చినది అందులకేనా తల్లి? నీ కన్నుల ముందే ఆ మాయల పకీర్ను సంహరించుటకే వచ్చి నాయనా, వాని ఇంద్రజాల మహేంద్ర జాలములకు దేవతలు సైతము భీతి చెందెదరు. వసివాడవు వసివాడని వాడవు, నీవెట్లు సంహరించగలవు నాయనా, నీవెట్లు సంహరించగలవు? పానుగంటి పరమేశ్వరి కృప మన యందు ఉన్నంత వరకు విజయము కొమ్ములని బంగారమే తల్లి. అమ్మ కానీ ఈ సమయమున ఈ సమయమున నాకొక సహాయము చేయవలను తల్లి. నీ తండ్రులు సజీవులొకటుకు మనము బంధవిముక్తులమొకటుకు ఏమి చేయుటకన్నా సంసిద్ధురాలని నాయనా. అమ్మ పకీర్ ఇప్పుడు నీ వద్దకు వచ్చుచుండగానే వచ్చుచుండగా అతనిని నీవు ప్రేమించినట్లుగా నటించి శివ 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 పానుగంటి పరమేశ్వర ఎట్టి దుస్థితి కల్పించింది తండ్రి. లేదు, కేవలం నటన మాత్రమే కదా.
ఆ తరువాత వాడి ప్రాణములు ఎక్కడున్నదో వాడే చేతే చెప్పించగలిగాను. తరువాత విషయమును నీవొక మగలి రేఖపై వ్రాసి తంబళ్ళ పేరు తెప్పించి పంపినచో ఆ మాయావి ప్రాణములు నేను తీసుకురాగలను తల్లి. అతల్ని నాయన, అదిగో పకీరు వచ్చుచున్నాడు. అదిగో వారి కంఠస్వరము, వారి అడుగు జాడలు. నాయన, నీవు త్వరగా వారి కంట పడకుండా బయలుపడము తండ్రి. కుమారా, మరలా నిన్ను నేను ఎప్పుడు చూసిందో పరమేశ్వర, నా కన్న కుమార్ని కన్నులారా చూసుకొని భాగ్యం నాకు ఇంతవరకే